ఫస్ట్ ఆయిల్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేగేలోపు ఈ గ్యాప్లో పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోండి. అల్లం పేస్ట్ ఫ్రెష్గా వేసుకుని కడిగి పెట్టుకున్న చికెన్ శుభ్రంగా అంటే పసుపు ఉప్పు వేసి నీట్గా కడుక్కోండి. అల్లం పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రైకి మసాలాలు: వేయించిన జీలకర్ర పొడి, గరం మసాలా, సరిపడ కారం, టేబుల్ స్పూన్ ధనియాల పొడి, సరిపడ ఉప్పు, చిటికెడు పసుపు. ఇవన్నీ ఇప్పుడు మనం వేయించుకున్న ఉల్లిపాయలోకి వేసేద్దాం. అరగంట నానబెట్టుకున్న చికెన్ ఇప్పుడు మసాలాలోకి వేసేద్దాం. ఫ్లేమ్ బాగా మసాలాలు ముక్కకు పట్టేలాగా టాస్ చేసుకుందాం. ఇప్పుడు 3 మినిట్స్ హై ఫ్లేమ్లో టాస్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ వాటర్ వేసి లోలో పెట్టేసి మినిమం ఒక 40 మినిట్స్ ఫ్రై అవ్వాలి. అడుగంటినా పర్వాలేదు, దాన్ని మీరు బాగా సాట్ చేస్తూ ఉండండి. గోలీ సైడ్ నిమ్మకాయ చెక్కని బాగా గుజ్జు వచ్చే వరకు ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఇది లాస్ట్లో మనం స్టవ్ కట్టేశాక ఒక స్పూన్ చింతపండు గుజ్జు వేస్తే ఆ ఫ్రై వేగిన దానికి ఘాటుకి అండ్ రుచికి బాగా టేస్ట్ వస్తుంది. కొంచెం ఒక స్పూన్ నిమ్మకాయ ఇందాక పెట్టుకున్న గుజ్జు వేసి కొత్తిమీర వేసేసి అట్లా కొంచెం ఫ్రై చేసేసి దిగబెట్టేసాను. అయిపోయింది తెలంగాణ స్టైల్ చికెన్ ఫ్రై.